హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మూండ్రం మనితం' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక స్కూల్లో జరుగుతున్న ఫంక్షన్‌ని చూపిస్తారు. ఇంతకీ ఆ స్కూల్లో జరుగుతున్న ఫంక్షన్ ఏంటి అంటే 12థ్ గ్రేడ్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో సాయిరామ్ అనే స్టూడెంట్‌కి స్టేట్ లెవెల్‌లో టాప్ ర్యాంక్ రావడంతో అక్కడి టీచర్స్ అందరూ సాయిరామ్‌ని అభినందిస్తూ స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు. మీడియా వారు కూడా అక్కడికి చేరుకొని ఫంక్షన్ అయిపోయాక తన ఇంటర్వ్యూ తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఫంక్షన్ అయిపోయాక మీడియా వారు సాయిరామ్ ఇంటర్వ్యూ కోసం తన పేరెంట్స్‌ని కూడా అక్కడికి రమ్మని చెప్పగా అక్కడ సాయిరామ్ అమ్మ షీలా ఉంటుంది కానీ సాయిరామ్ నాన్న రాము ఉండడు. దాంతో షీల తన భర్త రాముని వెతుక్కుంటూ స్కూల్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. అయితే మరో పక్క రాము స్టూడెంట్స్ బాత్రూమ్స్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన షీల రాము డ్రింక్ చేయడం చూసి "నువ్వు ఇంకా ఎప్పటికీ మారవా? ఈ మందు వల్ల మన జీవితాలే నాశనం చేశావు. అయినా కానీ ఇంకా నీకు బుద్ధి రాలేదా" అని చాలా బాధపడి రాముని మీడియా దగ్గరికి తీసుకెళ్లగా మీడియా వాళ్ళు సాయిరామ్‌తో పాటు తన పేరెంట్స్‌ని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అయితే అదే ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా ఇన్స్పెక్టర్ మోహన్ అదే సాయిరామ్ ఇంటర్వ్యూని చూస్తూ సాయిరామ్ పక్కనే ఉన్న తన పేరెంట్స్ రాము అండ్ షీలాని చూసి కొంచెం షాక్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ కొన్ని నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు సిటీలోని 3 వేరు ప్లేసుల్లో ఒకే వ్యక్తికి చెందిన బాడీ పార్ట్స్ ఉన్నాయని ఇన్స్పెక్టర్ మోహన్కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇన్స్పెక్టర్ మోహన్ ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ బాడీ పార్ట్స్ అన్ని చూసి ఇది పక్కాగా ఒక సీరియల్ కిల్లర్ పని అని అర్థమయ్యి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే మోహన్కి అర్థం కాని విషయం ఏంటంటే ఇంతకీ ఆ బాడీ పార్ట్స్ ఎవరివో చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేకపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి బాడీ పార్ట్స్ అయితే ఉంటాయి కానీ ఆ చనిపోయిన వ్యక్తి తల ఉండదు. దాంతో ఆ బాడీ పార్ట్స్ గల వ్యక్తి తల దొరికితేనే చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది క్లారిటీ వస్తుంది అని అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి బయలుదేరగా అప్పుడే ఇన్స్పెక్టర్ మోహన్కి తిరుపూర్ పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ ఫోన్ చేసి "సార్, నిన్న రాత్రి నుండి తన భర్త కనబడట్లేదని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది" అని చెప్పగా అది విన్న మోహన్ ఒకవేళ ఈ బాడీ పార్ట్స్ కేసుకి ఆ మిస్సింగ్ కేసుకి ఏదైనా సంబంధం ఉందా అని అడగ్గా దానికి కానిస్టేబుల్ "ఇద్దరి వయసు ఆల్మోస్ట్ ఒకటే సార్" అనడంతో మోహన్కి కొంచెం డౌట్ వచ్చి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడ్రస్ మెసేజ్ చేయి తనని కలిసి నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి అలా మోహన్ వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. ఇన్స్పెక్టర్ మోహన్ ఆ అమ్మాయితో మాట్లాడగా ఆ అమ్మాయి పేరు రమ్య అని తన భర్త పేరు రాజేంద్ర అని తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. అప్పుడే మోహన్ రమ్యని "నీ భర్త ఎప్పటి నుంచి కనబడట్లేదు" అని అడగ్గా దానికి రమ్య "నిన్న రాత్రి ఏదో వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు, తనకి ఫోన్ చేసినా సరే స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్తుంది." అది విన్న మోహన్ "మీ ఫ్యామిలీతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా? రాజేంద్రకి శత్రువులు ఎవరైనా ఉన్నారా?" అని అడగ్గా అది విన్న రమ్య ఏదో ఆలోచిస్తూ ఫుల్గా టెన్షన్ పడుతుంది. అది గమనించిన మోహన్ "సిటీలో ఒక వ్యక్తి బాడీ పార్ట్స్ దొరికాయి, నాకెందుకో అది మీ భర్తదే అని అనుమానంగా ఉంది, బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇప్పుడు మీరు చెప్పే సమాధానాల మీదనే ఆ డెడ్ బాడీ మీ భర్తదా కాదా అని కొంతవరకు తెలిసే అవకాశం ఉంది" అంటాడు. అది విన్న రమ్య బాగా ఆలోచించి "నా భర్తకి శత్రువులు అంటూ ఎవరూ లేరు, కానీ ఒకరోజు నేను నా భర్త బయటికి వెళ్తూ ఉండగా మా ఇంట్లో పనిచేసే షీలా భర్త రాము ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి నా భర్తతో నువ్వు చేస్తుంది చాలా తప్పు అని, నువ్వు చేస్తున్న తప్పుకి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు, ఏదో ఒకరోజు నేనే నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే తను డ్రింక్ చేసి ఉన్నాడు అని తన మాటలు సీరియస్గా తీసుకోలేదని జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న మోహన్కి రాము మీద డౌట్ వచ్చి అసలు రాజేంద్రకి రాముకి మధ్య గొడవ ఏంటో తెలుసుకోవాలి అని తన టీంతో రేపు ఉదయం రాముని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మోహన్ పోలీస్ స్టేషన్లో ఉండగా అప్పుడే రాముని పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు. మోహన్ రాముని చూసి "అసలు నీకు పోలీస్ ఆఫీసర్ రాజేంద్రకి మధ్య గొడవ ఏంటయ్యా? ఎందుకు తనని చంపుతా అని వార్నింగ్ ఇచ్చావు? అసలు ఏం జరిగింది చెప్పు" అని అడగ్గా దానికి రాము అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే "సార్, నాకు రాజేంద్రకి మధ్య ఎలాంటి గొడవ లేదు, కానీ నా భార్య షీలాకి రాజేంద్రకి మధ్య అఫేర్ ఉంది" అని చెప్పగా అది విన్న మోహన్ షాక్ అవుతాడు. అప్పుడే రాము తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రాము అండ్ షీలాకి చాలా గ్రాండ్గా పెళ్ళయ్యాక ఇద్దరు తమ జీవితాల్లో చాలా హ్యాపీగా కలిసి ఉంటారు. అలా సంతోషకరమైన వారి సంసారానికి ప్రతిబింబంగా కొడుకు పుడతాడు. తమ కొడుక్కి రాము అండ్ షీలా సాయిరామ్ అని పేరు పెడతారు. అలా కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోతాయి. రాము షీలా అండ్ సాయిరామ్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలా సాయిరామ్ కొంత పెద్దయ్యాక ఒకరోజు సాయిరామ్ తలకి గాయం అవడంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లగా
ఉండగా సాయిరామ్ని చెక్ చేస్తున్న డాక్టర్ రాము అండ్ షీలా దగ్గరికి వచ్చి సాయిరామ్ తలకి అయిన గాయం వల్ల తలలో బ్లడ్ లీక్ అవుతుంది అని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చెయ్యాలి అని, లేకపోతే మీ కొడుకు ప్రాణానికే ప్రమాదకరమని చెప్పడంతో అది విన్న రాము అండ్ షీలా చాలా బాధపడతారు. ఈ ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడగ్గా దానికి డాక్టర్ 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది, వెంటనే డబ్బు రెడీ చేసుకోమని చెప్తాడు. అయితే రాముది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రాము దగ్గర అంత డబ్బు ఉండదు. కానీ తన కొడుకుని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని ఒక వ్యక్తి దగ్గర వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకుని సాయిరామ్కి ఆపరేషన్ అయితే చేయిస్తాడు. దాంతో సాయిరామ్ నార్మల్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెక్స్ట్ సీన్లో రాముకి ఇచ్చిన టైం అయిపోవడంతో డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి ప్రతిరోజు రాము ఇంటి దగ్గరికి వచ్చి తన డబ్బు కట్టమని అడుగుతూ ఉంటాడు. దాంతో బాగా ఆలోచించిన రాము అప్పు తీర్చాలి అని ఫిక్స్ అయ్యి తన భార్య కొడుకుని ఊర్లోనే ఉంచి రాము సిటీకి వెళ్ళి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఓటీలు కూడా చేస్తూ డబ్బు సంపాదిస్తూ ప్రతి నెల డబ్బుని ఇంటికి పంపిస్తూ అందులో కొంచెం అప్పు కట్టమని చెప్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు బాగానే గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు రాము జలుబు దగ్గుతో బాధపడుతూ ఆ రోజు పనిలోకి కూడా వెళ్ళలేకపోతాడు. ఈ విషయం తెలిసిన రాముతో పాటే పనిచేసే వ్యక్తి రాము దగ్గరికి వచ్చి ప్రాబ్లం కనుక్కొని, నీకు ఈ దగ్గు జలుబు చిటికలో తగ్గాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని, ఈ మందు 2 పెగ్గులు వేశావంటే నీ దగ్గు జలుబు వెంటనే పోతుంది అని, రాము తనకి మందు అలవాటు లేదని ఎంత చెప్పినా సరే వినకుండా రాముతో బలవంతంగా తాగిస్తాడు. ఇంకేముంది, అలా ఆ రోజు మొదటిసారి మందుకు అలవాటైన రాము ఆ రోజు నుండి ప్రతిరోజు మందు తాగడం అలవాటు చేసుకుంటాడు. అలా ప్రతిరోజు మందు తాగుతూ మందుకు ఫుల్గా అడిక్ట్ అయ్యి చివరికి మందు తాగకపోతే నిద్రపోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. మందు అలవాటు వల్ల పనిలోకి కూడా సరిగ్గా వెళ్ళడు. వచ్చిన శాలరీతో తాగుతూ నెల నెల ఇంటికి డబ్బు పంపడం కూడా మానేస్తాడు. దాంతో షీలాకి డౌట్ వచ్చి రాముకి ఫోన్ చేయగా రాము ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి రాముకి ఏమైందో అని షీలా సాయిరామ్ని తీసుకుని సిటీకి వచ్చి రాము ఉండే రూమ్కి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే రూమ్ నిండా ఖాళీ మందు బాటిల్స్ ఉంటాయి. అలాగే రాము మందు మత్తులో ఉంటాడు. అదంతా చూసిన షీలాకి విషయం అర్థమయ్యి డబ్బు సంపాదించడానికి సిటీకి వచ్చి ఇక్కడ తాగుడికి అలవాటయ్యి తాగుబోతుగా మారావా అని, ఈ మందు మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని అర్థమయ్యేలా చెప్పడంతో పాటు తనని ఒంటరిగా వదిలేసి వెళ్తే మళ్ళీ తాగుబోతు అవుతాడు అని కొన్ని రోజులు షీలా కూడా అక్కడే రాము రూమ్లో ఉండాలని ఫిక్స్ అవుతుంది. షీలా చెప్పిందంతా విన్న రాము కూడా మారి కొన్ని రోజులు తాగడం మానేస్తాడు. షీలాతో పాటు కలిసి హ్యాపీగా ఉంటాడు. కానీ ఒక్కసారి మందుకు అలవాటు పడ్డాక మానడం చాలా కష్టం. అలా ఒకరోజు రాము పని అయిపోయాక ఇంటికి వస్తూ వైన్ షాప్ని చూసి వెళ్ళి మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు. రాముకి ఎంత చెప్పినా సరే మళ్ళీ తాగి రావడంతో అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. షీలా కోపంతో, మనం కట్టాల్సిన అప్పు అంత పెట్టుకొని నీకు ఎలా తాగాలనిపిస్తుంది? నువ్వు ఎప్పుడైతే మందు మానేస్తావో అప్పటిదాకా నాతో మాట్లాడకు, నన్ను చూడకు అంటుంది. అయినా కానీ రాము మందు మానడు. ఒకరోజు రాత్రి షీలా నిద్రపోతూ ఉండగా తనని చూసిన రాము తన దగ్గరికి వచ్చి ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు. కానీ షీలా, నువ్వు మందు మానేదాకా నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అని రాముని దూరం తోస్తుంది. దాంతో రాముకి కోపం వచ్చి, నేను నీ భర్తని, నీ మీద నాకు పూర్తి హక్కు ఉంది అనగా దానికి షీలా, ఒక బిడ్డకి తండ్రి అయినంత మాత్రాన మగాడివి కాలేవు అని బాధపడుతుంది. నిజానికి షీలా రాముతో శారీరకంగా సంతోషంగా ఉండదు. అదే విషయం రాముతో చెప్తుంది. అది విన్న రాముకి మరింత కోపం వచ్చి షీలాని కొడతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి దూరం పెరుగుతుంది. నెక్స్ట్ సీన్లో ఒకరోజు మధ్యాహ్నానికి రాము వర్క్ అయిపోవడంతో రూమ్కి వచ్చి అక్కడి దృశ్యం చూసి రాము మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే రూమ్లో ఉన్న షీలా ఒక వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతూ తన బాడీ ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. అది చూసిన రాము గుండెలు పగిలేలా ఏడుస్తాడు. నిజానికి రాముకి తన భార్య షీలా అంటే ప్రాణం. ఊర్లో ఉన్నప్పుడు ఒకసారి రాము తన ఫోన్లో షీలాకి మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిల ఫొటోస్ చూపించి తనని కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోమనగా ఆ ఫొటోస్ చూసిన షీలా, చి ఆడవారు ఇలాంటి బట్టలు వేసుకుంటారని సిగ్గుపడి ఉంటుంది. కానీ ఇప్పుడు పరాయి మొగాడితో అశ్లీలంగా వీడియో కాల్స్ మాట్లాడుతుంది అని తెలిసి చాలా బాధపడతాడు. కానీ అప్పటికి ఆ విషయం గురించి రాము షీలాని అడగడు. అలా మళ్ళీ అదే బాధతో బార్కి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు రాత్రి షీలా, రాము అండ్ సాయిరామ్ నిద్రపోయాక షీలా అదే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన రాము షీలా ఫోన్ మాట్లాడి నిద్రపోయాక తన కాల్స్ హిస్టరీ చెక్ చేయగా షీలా అఫేర్లో ఉన్నది పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్ అని తెలిసి రాముకి ఏం చేయాలో అర్థం కాక తనలో తానే చాలా బాధపడతాడు. ప్రతిరోజు ఫుల్గా డ్రింక్ చేస్తూ అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా ఆ రోజు డ్రింక్ చేసి వెళ్తున్న రాము రాజేంద్రను తన భార్య వెళ్ళడం చూసి కోపంతో రాజేంద్రని చంపుతా అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అలా రాము జరిగిందంతా ఇన్స్పెక్టర్ మోహన్కి చెప్పగా రాము చెప్పిందంతా విన్న మోహన్కి రాముకి రాజేంద్రపై కోపమైతే ఉంది, కానీ రాజేంద్రని మరీ అంత దారుణంగా చంపేంత ధైర్యం లేదని అర్థమయ్యి రాముని మళ్ళీ పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్
సీన్లో మోహన్కి సిటీ అవుట్స్కట్స్లోని ఫారెస్ట్ ఏరియాలో పూర్తిగా తగలబడిపోయిన తల ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో మోహన్ ఫోరెన్సిక్ టీంని తీసుకుని వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఫోరెన్సిక్ టీం దాన్ని పరిశీలించి ముందు బాడీ నుంచి తలను వేరు చేసి తర్వాత ఇక్కడికి తెచ్చి గుర్తుపట్టకుండా కాల్ చేశారని చెప్తాడు. అది విన్న మోహన్ దాన్ని మెడికల్ టెస్ట్ల కోసం పంపుతాడు. ఇది ఆ బాడీ పార్ట్స్ దొరికిన బాడీదేనా కాదా అనే క్లారిటీ కోసం. మరోపక్క రమ్య ఫోన్ని ట్రేస్లో ఉంచిన పోలీస్ టీంకి రమ్య కాల్స్ హిస్టరీ చెక్ చేయగా రమ్య ఎక్కువగా గౌతమ్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది అని తెలియడంతో అదే విషయం మోహన్కి చెప్పగా అది విన్న మోహన్ గౌతమ్ అడ్రస్ కనుక్కుని తన ఇంటికి వెళ్ళి గౌతమ్ని కలిసి అసలు రమ్యకు మీకు ఎలా పరిచయం అని గట్టిగా అడగ్గా దానికి గౌతమ్ నేను అండ్ రమ్య ఒకే హాస్పిటల్లో పనిచేస్తాము. అయితే ఒకరోజు రమ్య నా దగ్గరికి ఒక టిష్యూ పేపర్ తీసుకుని వచ్చి ఇచ్చి దాంట్లో జెన్స్ సీమెన్ ఉందేమో టెస్ట్ చేసి చెప్పమంటుంది. అది విన్న గౌతమ్ కొంచెం షాక్ అయ్యి అసలు ఇదంతా ఏంటి అని అసలు విషయం కనుక్కోవాలి అని చూడగా రమ్య గౌతమ్కి ఏమీ చెప్పదు. కానీ మరుసటి రోజే గౌతమ్ రమ్య నుండి అసలు నిజం తెలుసుకోవాలి అని రమ్యకి ఫోన్ చేసి నువ్వు అనుమానించింది నిజమే, ఆ టిష్యూలో జెన్స్ సీమెన్ ఉంది అని చెప్పడంతో అది విన్నే రమ్య షాక్ అయ్యి అసలు నిజం గౌతమ్కి చెప్తుంది. అదేంటంటే నిజానికి రమ్యకి తన భర్త అండ్ తన ఇంట్లో పనిచేసే మహిళ షీలాకి మధ్య అఫేర్ ఉందేమో అని డౌట్ ఉంటుంది. అదే విషయం గౌతమ్కి చెప్తుంది. ఆ రోజు నుండి రమ్య ప్రతి విషయం గౌతమ్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. అదంతా విన్న గౌతమ్ రమ్యకి ఒక ఐడియా ఇస్తాడు. నిజంగా నీ భర్తకి పని మనిషికి మధ్య అఫేర్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే నీ భర్తకి తెలియకుండా ఇంట్లోని కొన్ని సీక్రెట్ ప్లేస్లలో కెమెరాస్ సెట్ చేస్తే నువ్వు ఇంట్లో లేనప్పుడు అసలు వారిద్దరి మధ్య అఫేర్ ఉందో లేదో తెలిసిపోతుంది అని చెప్తాడు. అదంతా విన్న రమ్యకి కూడా తన భర్త మీద అనుమానం ఉండడంతో ఆ ఐడియా నచ్చి గౌతమ్నే తన ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేయడానికి రమ్మని చెప్తుంది. అలా గౌతమ్ ఒక రోజు రమ్య ఇంటికి వెళ్ళి కెమెరాస్ సెట్ చేసి వస్తాడు. అలా కొన్ని రోజులు రమ్య తన భర్త పని మనిషి ఇంట్లో ఉండగా తను బయటికి వెళ్ళి తర్వాత వీడియోస్ చెక్ చేస్తుంది. కానీ రమ్య అనుకుంటున్నట్టుగా తన భర్త అండ్ పని మనిషి మధ్య ఎలాంటి అఫేర్ లేదు అని తెలుస్తుంది. దాంతో తను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ తన భర్తని అనుమానిస్తున్నా అని అర్థమై చాలా ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అప్పటికే గౌతమ్కి రమ్య అంటే ఇష్టం ఉంటుంది. కానీ రమ్య భర్త ఒక పోలీస్ అని సైలెంట్గా ఉంటాడు. కానీ అలాంటి టైంలో రమ్యనే తన దగ్గరికి వచ్చి తన భర్త మీద అనుమానం ఉంది అని చెప్పడంతో గౌతమ్ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని కావాలనే రమ్య ఇచ్చిన టిష్యూ పేపర్లో జెన్స్ సీమన్ ఉంది అని చెప్పి రమ్యకి తన భర్తపై మరింత అనుమానం కలిగేలా చేసి రమ్య ఇంట్లో కెమెరాస్ పెట్టించుకోమని ఐడియా ఇచ్చి మరి అలా తనే రమ్య ఇంట్లో కెమెరాస్ సెట్ చేయడానికి వెళ్ళినప్పుడు రమ్యకి కూడా తెలియకుండా ఒక కెమెరా తన బాత్రూంలో సీక్రెట్గా సెట్ చేసి ఉంటాడు. దాంతో అలా ప్రతిరోజు రమ్య స్నానం చేసేటప్పుడు ఆ కెమెరా ద్వారా గౌతమ్ అదంతా చూస్తూ ఉంటాడు. అయితే రమ్యకి తన భర్త అండ్ పని మనిషి మధ్య అఫేర్ లేదు అని తెలిసాక రమ్య తన భర్తతో ప్రేమగా ఉండడం చూసిన గౌతమ్ రమ్య మళ్ళీ తన భర్తకి దగ్గరవుతుంది అని అర్థమయ్యి రమ్య బాత్రూమ్ వీడియోస్ రమ్య ఫోన్కే పంపి ఈ వీడియోను నీ ఎవ్వరికి పంపకూడదు అంటే నువ్వు నాతో పడుకోవాలి అని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ వీడియోస్ చూసిన రమ్య షాక్ అయ్యి గౌతమ్తో నేను రేపు నీ ఇంటికి వచ్చి మాట్లాడతా అని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఫుల్గా భయపడిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు గౌతమ్ ఇంటికి సూర్య కార్తిక్ అనే ఇద్దరు కుర్రాలు వచ్చి గౌతమ్ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ తన మొబైల్ అలాగే సీడీస్ తీసుకుని గౌతమ్ని భయపెట్టి అలాగే తనని బాగా కొట్టి తన చేతి వేలు కూడా కట్ చేసి అక్కడ నుండి పారిపోతారు. అదంతా చూసిన గౌతమ్కి ఇదంతా రమ్యనే చేయించింది అనుకుంటాడు. అయితే ఇంత జరిగినా సరే గౌతమ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకంటే రమ్య బాత్రూమ్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేశాడు అని తెలిస్తే తనకి మరింత ప్రాబ్లం అవుతుంది అని. అలాగే ఆ రోజు నుండి గౌతమ్ రమ్యకి మళ్ళీ ఎప్పుడు ఫోన్ కూడా చేసి ఉండడు. అలా జరిగిందంతా చెప్పగా అదంతా విన్న ఇన్స్పెక్టర్ మోహన్ అసలు గౌతమ్ చెప్పింది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి రమ్యని కలవడానికి తన ఇంటికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్లో అలా మోహన్ రమ్య ఇంటికి వెళ్ళి తనని కలిసి నేను గౌతమ్ని కలిశాను, అసలు ఏం జరిగింది అని అడగ్గా దానికి రమ్య జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి కొన్ని రోజుల నుండి కొన్ని కారణాల వల్ల రమ్య అండ్ రాజేంద్ర మధ్యలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండగా ఒక రోజు రమ్య ఇంట్లో లేని సమయంలో పని మనిషి షీలా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే పికిల్ జారి కింద పడిపోవడంతో తనది క్లీన్ చేశాను అని చెప్పింది. కానీ అక్కడే ఒక టిష్యూ పేపర్ కూడా పడి ఉండడం గమనించాను, అందులో సీమన్ ఉంది అనుకున్నా అంటుంది. నిజానికి ఆ రోజు రాజేంద్రకి జలుబుగా ఉండగా తనకి తుమ్ములు వచ్చి ఆ టిష్యూ పేపర్ని యూజ్ చేసి ఉంటాడు. అలాగే రమ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా రాజేంద్ర వెనక నుండి వచ్చి రమ్యని హక్ చేసుకుంటాడు. అయితే షీలా ఉన్నప్పుడు ఎలా అయితే జార్ కింద పడి పగిలిపోయిందో ఇప్పుడు కూడా రమ్య చేయి తగిలి అక్కడ ఉన్న జార్ కింద పడిపోవడంతో ఆ రోజు కిచెన్లో షీలా అండ్ తన భర్త మధ్య కూడా ఇదే జరిగి ఉంటుంది అనుకుని తన భర్త అండ్ పని మనిషి షీలా మధ్య అఫేర్ నడుస్తుందేమో అని డౌట్ వచ్చి ఆ టిష్యూ పేపర్లో ఉంది సీమెన్ అనుకుని గౌతమ్ని కలవటం, ప్రతిరోజు జరిగే విషయాలన్నీ గౌతమ్కి
చెప్పడం అది అడ్వాంటేజ్గా తీసుకున్న గౌతమ్ రమ్య ఇంట్లో ఉండు బాత్రూంలో కెమెరాస్ పెట్టడం బ్లాక్మెయిల్ చేయడం ఇలా అంతా జరిగి ఉంటుంది. అయితే గౌతమ్ ఇంట్లో కెమెరాస్ పెట్టడం ద్వారా రమ్యకి తన భర్త అండ్ షీలా మధ్య ఎలాంటి అఫేర్ లేదు అని క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా బాగా ఆలోచించిన రమ్య పని మనిషి షీలా అదే ఇంట్లో ఉంటే తనకి అదే ఫీలింగ్ ఉంటుంది అని షీలాని పనిలో నుండి తీసేసి ఉంటుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకి బాగా తెలుసు. గౌతమ్ కూడా రమ్యకి ఫోన్ చేయడం స్టాప్ చేస్తాడు. దాంతో రమ్య కూడా ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందని రిలాక్స్ అవుతుంది. అయితే గౌతమ్ని బెదిరించడానికి వచ్చిన ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు, రమ్యనే పంపిందా మరెవరైనా పంపారా అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. రమ్య చెప్పిందంతా విన్న ఇన్స్పెక్టర్ మోహన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే బాగా ఆలోచించిన మోహన్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని పని మనిషి షీలాని పోలీస్ స్టేషన్కి పిలిపించి అలాగే తన జూనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి గౌతమ్ ఇంటికి వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు ఎవరో కనుక్కోమని చెప్తాడు. ఇంకా షీలాతో నిజం చెప్పు, నీకు పోలీస్ ఆఫీసర్ రాజేంద్రకి మధ్య ఏం జరుగుతుంది, నీకు తెలుసా నీ భర్త రాజేంద్ర ఫోన్ని కొన్ని రోజుల ముందే ఒక షాప్లో అమ్మాడు, ఆ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, అందుకే తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము, అసలు స్టోరీ నువ్వు చెప్పు అనగా దానికి షీలా నా భర్త మందుకి ఫుల్గా అడిక్ట్ అయ్యాడు అని తను తాగడానికి ఇంట్లో సామాన్లు కూడా ఒక్కొక్కటిగా అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇంకా రాజేంద్ర సార్ గురించి అడిగితే రమ్య మేడం నన్ను పనిలో నుండి తీసేశాక డబ్బులు లేక ఇల్లు గడవడం కూడా చాలా కష్టమయ్యేది, అందుకే నేను మరొక పని కోసం వెతుకుతూ ఉండగా ఒకరోజు రాజేంద్ర సార్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు రమ్య మేడంని కలవడానికి ఎవరైనా వచ్చేవారా అని అడగగా దానికి షీలా గౌతమ్ అనే వ్యక్తి అప్పుడప్పుడు వచ్చేవాడు అని చెప్పడంతో అది విన్న రాజేంద్రకి రమ్య మీద డౌట్ వచ్చి ఒకరోజు రాజేంద్ర రమ్య ఫోన్ చెక్ చేయగా అందులో గౌతమ్ రమ్యకి పంపిన బాత్రూమ్ వీడియోస్ కనిపిస్తాయి. అవి చూసిన రాజేంద్రకి తన భార్యకి గౌతమ్తో అఫేర్ ఉందని అర్థమై చాలా ఎమోషనల్ అవుతాడు. అదే విషయం షీలాకి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో షీలా రాజేంద్రని ఓదారుస్తుంది. అలా ఇద్దరి మధ్య ఆ రోజు నుండి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలాగే షీలాకి డబ్బు అవసరమైనప్పుడల్లా రాజేంద్ర తనకి డబ్బు ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా షీలా జరిగిందంతా చెప్పి మీరు అనుకుంటున్నట్లుగా రాజేంద్ర సార్కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని చెప్పి ఇంకా రాజేంద్ర సార్ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చింది అంటే రాజేంద్ర సార్ కనబడకుండా పోయిన ఒక రోజు ముందు నా ఫోన్ చెడిపోవడంతో రాజేంద్ర సార్ తన ఫోన్ నాకు ఇచ్చాడు, అయితే రాము ఇంట్లో ఉన్న ఫోన్ నాదే అనుకొని తీసుకెళ్లి మందు కోసం దాన్ని షాప్లో అమ్మేశాడు అని చెప్తుంది. అదంతా విన్న మోహన్ కేసు ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది అని షీలాని అక్కడ నుండి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో గౌతమ్ మోహన్కి ఫోన్ చేసి సార్ ఆ రోజు నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి ల్యాప్టాప్ అండ్ ఫోన్ తీసుకెళ్లిన కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నారు అని లొకేషన్ పంపడంతో మోహన్ తన టీంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వారిని బాగా కొట్టి అసలు నిజం చెప్పమని అడగ్గా దానికి వారిద్దరూ మేము ఇక్కడ ఒక రౌడీ కింద పనిచేస్తూ ఉండేవాళ్ళం సార్, అయితే పోలీస్ ఆఫీసర్ రాజేంద్రనే మమ్మల్ని ల్యాప్టాప్స్ అండ్ ఫోన్స్ దొంగలించడానికి తన దగ్గర పెట్టుకున్నాడు, అయితే మేము అలా ఎన్ని దొంగతనాలు చేసి రాజేంద్రకి ఇచ్చినా సరే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చేవాడు కాదు, అంతేకాక ఒకసారి గన్నుతో మమ్మల్ని చంపేస్తా అని బెదిరించాడు, దాంతో ఒకరోజు బాగా కోపం వచ్చి తనని చంపేశామని చెప్తాడు. అయితే అదంతా విన్న మోహన్కి మాత్రం వారు అబద్ధం చెప్తున్నారని క్లియర్గా అర్థమయ్యి వారి ఫోన్స్ లొకేషన్స్ కాల్ హిస్టరీ చెక్ చేయగా మోహన్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఎక్కువగా ఉండే లొకేషన్ షీలా ఇల్లు అని తెలుస్తుంది. అప్పుడే మోహన్కి కార్తిక్ చెప్పిన మరొక విషయం కూడా గుర్తొస్తుంది. నిజానికి సూర్య అండ్ కార్తిక్ అనాథలు, అయితే సూర్యకి అపెండిక్స్ ఆపరేషన్ అయినప్పుడు షీలా అనే వారికి అక్కలాగా పక్కనే ఉండి వారిని జాగ్రత్తగా చూసుకుని ఉంటుంది. దాంతో అప్పటి నుండి సూర్య అండ్ కార్తిక్ కూడా షీలాని అక్కలాగే అనుకుంటూ ఉంటారు. అంతేకాక ఇద్దరి ఫోన్స్లో షీలా నెంబర్ సిస్టర్ అని సేవ్ చేసి ఉండడం గమనిస్తాడు. దాంతో మోహన్ షీలాని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపించి అన్ని నిజాలు తెలుసుకున్నా ఇప్పటికైనా ఏం జరిగిందో అసలు నిజం చెప్పు, లేదంటే నిన్ను కూడా జైల్లో పెడతా అనడంతో షీలా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీరు చెప్తుంది నిజమే సార్, నేను రాజేంద్రతో రిలేషన్షిప్లో ఉన్నాను, ఎందుకంటే నా భర్త వల్ల నేను ఫిజికల్గా సాటిస్ఫైగా లేను, తను ఇంటిని కూడా చూసుకునేవాడు కాదు, అందుకే నేను రాజేంద్రతో రిలేషన్షిప్లో ఉన్నాను, తనే నా ఇంటికి ఖర్చులకు కావాల్సిన డబ్బు కూడా ఇచ్చేవాడు. అయితే ఒకరోజు నా భర్తకి రాజేంద్ర గురించి తెలిసిపోవడంతో రాజేంద్ర నన్ను కలిసి మనమిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నీ భర్త బ్రతికి ఉండకూడదు అని అందుకే తనని చంపేద్దామని నన్ను ఒప్పించాడు. అలా ఒక రోజు రాత్రి తనని చంపాలని ప్లాన్ కూడా రెడీ చేస్తాడు. నా భర్త ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడుకోగా నేను నా కొడుక్కి నిద్ర మాత్ర కలిగిన పాలు తాగించి పడుకోబెట్టాను. ఫోన్ చేసి అదే విషయం రాజేంద్రకి చెప్పగా తను మా ఇంటికి బయలుదేరాడు. తను వచ్చేదాకా నేను యూట్యూబ్ చూద్దామని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఒక వీడియోలో ఇద్దరు పిల్లల స్టోరీ గురించి చెప్తూ ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల జీవితాలు వాళ్ళ అమ్మ చేసిన తప్పు వల్ల ఎలా నాశనం అయ్యాయి అని. ఆ ఇద్దరి పిల్లల్లో మొదటి అబ్బాయి కథలో తన నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో తన అమ్మని తనని పెంచుతుంది. అయితే అలా కొన్ని రోజులకే తన అమ్మ మరొక వ్యక్తితో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది. అది కాస్త ఆ అబ్బాయి చూసి కోపంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఒక లోకల్ రౌడీ దగ్గర చేరుతాడు. అలా మందు తాగి
తాగుతూ ఆ రౌడీ చెప్పే పనులన్నీ చేస్తూ చివరికి ఆ రౌడీ చెప్పాడు అని ఒక వ్యక్తిని కూడా మర్డర్ చేయడంతో పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. తన అమ్మ అలా తప్పు చేయకపోయి ఉంటే ఆ అబ్బాయి జీవితం ఇలా అయ్యుండేది కాదు అని చెప్తారు. ఇంకా రెండవ కథలో భర్త తన పని నిమిత్తం తన భార్యకి దూరంగా ఉండడంతో భార్య ఇక్కడ మరొక వ్యక్తితో అఫేర్ పెట్టుకుంటుంది. ఈ విషయం కాస్త భర్తకి తెలిసి తన భార్య దగ్గరికి వచ్చి ఇది ఇక్కడితో ఆపేయని వార్నింగ్ ఇస్తాడు. దాంతో భార్యకి తన భర్త మీద మరింత కోపం వచ్చి భార్య తన ప్రియుడితో కలిసి తమకి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేయడంతో ఇది కాస్త పోలీసులకు తెలిసి ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. దాంతో వారి కొడుకు జీవితం ఎటు వెళ్లాలో తెలియక అంధకారంలో పడిపోతుంది. తర్వాత మొదటి కథలో జైలుకి వెళ్ళిన అబ్బాయి రెండవ కథలో ఒంటరిగా మిగిలిపోయిన అబ్బాయి కలిసి క్రిమినల్స్గా మారారు అని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాల గురించి కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్తారు. అలా వీడియో చూసిన షీలాకి తను చేస్తుంది తప్పు అని రియలైజ్ అయ్యి ఎంతో భవిష్యత్తు గల తన కొడుకు గురించి ఆలోచించి అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్రతో తన భర్తని చంపుకొని నా వల్ల నా కొడుకు జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ రాజేంద్రకి షీలా మాటలు అస్సలు నచ్చవు. అందుకే రాములిని చంపాలని ట్రై చేస్తాడు. షీలా ఎంత చెప్పినా సరే రాజేంద్ర వినకపోవడంతో షీలా రాజేంద్రని ఆపాలి అని తన తలపై బలంగా కొట్టడంతో రాజేంద్ర అక్కడికక్కడే చనిపోతాడు. అంత జరుగుతున్నా సరే రాము మత్తులో ఉండటం వల్ల తనకి ఏమి జరుగుతుందో కూడా తెలియదు. అప్పుడే షీలా సూర్య అండ్ కార్తిక్కి ఫోన్ చేసి అక్కడికి రప్పించి జరిగిందంతా చెప్పి బాగా ఏడుస్తుంది. అదంతా విన్న సూర్య అండ్ కార్తిక్ నువ్వేం భయపడకు అక్క, అనాథలమైన మాకు నువ్వే కదా అక్క అన్ని, ఈ డెడ్ బాడీని ఏం చేయాలో మేము చూసుకుంటాం కానీ నువ్వు మాత్రం ఏం తెలియని దానిలా ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి రాజేంద్ర డెడ్ బాడీని తీసుకెళ్లి పార్ట్స్గా కట్ చేసి సిటీలోని వేరు వేరు ప్లేసుల్లో పడేసి ఉంటారు. అదంతా విన్న మోహన్ ఈ కేసులో షీలాని అరెస్ట్ చేసి తన కొడుకు జీవితం నాశనం అవుతుంది అని సూర్య అండ్ కార్తిక్ ఇచ్చిన స్టేట్మెంట్నే తీసుకుని వారినే ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపుతాడు. సూర్య అండ్ కార్తిక్ కూడా తమ జీవితాల్లాగా సాయిరాం జీవితం అవ్వద్దు అని ఇలా చేస్తారు. ఇక్కడే రివీల్ అయ్యే మరొక మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే షీలా యూట్యూబ్లో చూసిన ఆ ఇద్దరు అబ్బాయిల స్టోరీలోని ఇద్దరు మరెవ్వరో కాదు ఈ కార్తిక్ అండ్ సూర్యాలే అని. అలా అప్పుడు షీలాని అరెస్ట్ చేయకపోవడం వల్లే ఇప్పుడు సాయిరాం బాగా చదువుకొని బోర్డ్ ఎగ్జామ్స్లో స్టేట్ లెవెల్లో టాప్ వచ్చి ఉంటాడు. అలా జరిగింది తలుచుకొని మోహన్ కూడా సాయిరాంని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.